మీ జీవితంలో దేవుడు తన కార్యాలు చేయాలంటే, దేవుడు మీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేయడం మీకు తెలియదు. సో ప్రార్థనకు సంబంధించిన 5 ప్రామిస్ కార్డ్స్ని నేను మీకు ఈ రోజున చూపించబోతా ఉన్నాను. సో ఈ నూతన సంవత్సరంలో ఈ 5 ప్రామిస్ కార్డ్స్ మీ కొరకే. ఇందులో ఉన్న లేఖనాలు మీకు ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థన చేసిన తర్వాత ఏం జరుగుతుందో మీకు క్లియర్గా దేవుని యొక్క వాక్యంలో నుండి, వాగ్దానాల్లో నుండి నేను మీకు వివరిస్తాను. అయితే ఎంతో కాలం నుండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, రాలేదు. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నావు, జరగట్లేదు. అప్పులు తీరిపోవాలని ప్రయత్నం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ అది అవ్వట్లేదు. అలాగనే చాలా కాలం నుండి ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది కూడా అవ్వట్లా. ప్రార్థన చేస్తున్నావు, అది కూడా సఫలం అవ్వలేదు. అలాగే మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలు చాలా వరకు సఫలం అవ్వలేదు. అంటే కార్యసిద్ధి జరిగి నీ జీవితంలో అద్భుతాలు జరగలేదు. కానీ నేను చూపించబోతున్న ఈ 5 ప్రామిస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, అందులో ఉన్న లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితముగా నీ జీవితానికి వెలుగుని నింపి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేయడం ద్వారా కలిగే లాభాలు, కన్నీటి ప్రార్థన యొక్క శక్తి మీకు తెలియపరచబడి ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మీకు సమాధానం కలుగుతుంది. దేవుని యొద్ద నుండి మీకు వెంటనే రిప్లై వస్తుందని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీరు ప్రార్థన చేసి చూడండి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు ప్రార్థన చేసిన ప్రకారంగానే దేవుడు మీకు గర్భఫలం ఇస్తాడు. మీరు ప్రార్థన చేసిన ప్రకారముగానే దేవుడు మీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. మీరు కోరిన ప్రకారంగానే దేవుడు మీ వివాహం జరిగిస్తాడు. మీరు కోరిన ప్రకారంగానే దేవుడు నీ ఇంటిని కట్టిస్తాడు. అలాగే నీ భర్తని, నీ భార్యని, నీ కుటుంబాన్ని మార్చి, విడిపోయిన నీ కుటుంబాన్ని ఒకటిగా చేరుస్తాడు. అక్రమ సంబంధాల్లో కూరుకుపోయిన నీ భార్య లేకపోతే నీ భర్తని దేవుడు విడిపిస్తాడు. సో ఈ విధంగా ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అద్భుతాన్ని చూసి నీ బ్రతుకులో వెలుగును చూస్తావు. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ఇంతవరకు సఫలం అవ్వలేదు. కానీ ఒక వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రకారంగా ప్రార్థన చేసి ఈ రకంగా మీరు దేవుని వేడుకుంటే, ఈ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా నీ జీవితంలో 100%, 1000% నీకు విశ్వాసం ఉంటే ఈ సంవత్సరంలోనే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నేను దీవిస్తాడు. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. కామెంట్స్లో యేసయ్య నా ప్రార్థన సఫలం చేశాడు, యేసయ్య నా ప్రార్థన సఫలం చేశాడని రాయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే దేవుడు మీతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రేయర్కి సంబంధించిన 5 ప్రామిస్ కార్డ్స్ని నేను మీకు చూపించబోతా ఉన్నాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ అన్టు యూ. జాన్ చాప్టర్ 14:27. దేవుడు చెప్తున్న మాట, శాంతి మీకు అనుగ్రహించి ఉన్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఈ రోజున అశాంతితో, అసమాధానముతో ఉన్న నీకు దేవుడు తెలియపరుస్తున్నది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుని యొక్క శాంతి మీకు అనుగ్రహింపబడుతుంది. దేవుని యొద్ద ఉండే ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ సమాధానం అనేది మీకు అనుగ్రహించబడుతుంది. సో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారో, అంటే మీరు గందరగోళంగా, కన్ఫ్యూజన్గా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుని యొద్ద ప్రార్థన చేయడం లేదు. ఆ ప్రార్థన అనేది సరిగ్గా చేయకపోవడం మూలాన దేవుని యొక్క శాంతి మీ యొద్ద లేదు. దేవుని యొక్క పీస్ అనేది మీ దగ్గర లేదు. ఆ పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ హార్ట్, పీస్ ఆఫ్ థాట్స్ అనేవి మీ దగ్గర లేవు. సో మీ గృహం కూడా గందరగోళంగా ఉంది, గొడవలతో, అల్లర్లతో, అనేక రకరకాలైన సమస్యలతో. అయితే దేవుడు చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగనే ఇది మొదటి వాగ్దానము, ప్రార్థన చేసిన వెంటనే మీకు దేవుడు శాంతిని కలుగు చేస్తాడు. ఇప్పుడు రెండవ వాగ్దానం ఏంటనేది కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, రెండవ వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయం 29. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ unto you. మాథ్యూ చాప్టర్ 9:29. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ unto you. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకం చొప్పున నీకు కలుగుతుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది చేస్తాడు, దేవుడు అది కలుగు చేస్తాడు, నా ప్రార్థన విన్నాడు, దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతావో ఆ నమ్మకం చెప్పున నీకు కలుగుతుంది. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు అనే నమ్మకం నీకు ఉంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగం నీకు అనుగ్రహించబడుతుంది. దేవుడు ఈ సంవత్సరం నాకు వివాహాన్ని జరిగిస్తాడన్న విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం నా కార్యం జరుగుతుంది. దేవుడు ఈ సంవత్సరం ఈ అప్పులన్నీ తొలగిస్తాడన్న నమ్మకం నీలో ఉంటే నీ నమ్మకం ప్రకారంగా నీకు కలుగుతుంది. అలాగే దేవుడు
నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు, నా ఉద్యోగంలో తోడై ఉంటాడు, నాకు ప్రమోషన్ ఇస్తాడు, ట్రాన్స్ఫర్ ఇస్తాడు, అలాగే నా భార్యని నా భర్తను మారుస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నాకు రక్షణ ఇస్తాడు, నా బిడ్డలను మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడని నమ్మకం మీకు కలిగితే, మీకు ఎంత నమ్మకం అయితే ఉందో ఆ నమ్మకం చొప్పున అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బి ఇట్ అంటు యూ, నీ నమ్మకం చొప్పున నీకు కలుగుతుంది. సో నువ్వు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థనలో మొట్టమొదటిగా నమ్మకం అనేది ఉండాలి. అంటే నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మి దేవుణ్ణి అడిగితే, నమ్మకోకోకుండా నువ్వు ప్రార్థన చేసినంత కాలం సక్సెస్ కాలేవు, కానీ నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు అవన్నీ కలిగినవన్నీ నమ్మండి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీకు వాటిని అనుగ్రహిస్తాడని లేఖనాల్లో రాయబడిన ప్రకారంగా నీవు నమ్మి ప్రార్థన చేయి, నమ్మిన ప్రకారంగా దేవుడు నీకు అద్భుత కార్యం జరిగిస్తాడు. ఇది 2వ ప్రామిస్ కార్డ్. 3వ ప్రామిస్ కార్డ్ కూడా మనం చూద్దాం. కీర్తనలు 20:5-6 వచనాలు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపును. The Lord fulfill all thy petitions, he will hear him from his holy heaven with the saving strength of his right hand. The Lord fulfill of all thy petitions, he will hear him from his holy heaven with the saving strength of his right hand. Psalms 20:5-6. నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరిచి తన దక్షిణ హస్త బలాన్ని నీకు చూపునుగాక. నీ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక నోట్స్ మీద రాసుకో. అది 10 అయినా 20 అయినా 30 అయినా. ఈ సంవత్సరం అయిపోయే లోపు చూడు, ఆ ప్రార్థనలన్నిటిలో కూడా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. అనుగ్రహింపబడిన వాటన్నిటిని కూడా టిక్ చేయి. వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే సఫలపరచబోతూ ఉన్నాడు. అనగా నీ ప్రార్థనలన్నీ కూడా సక్సెస్ అవ్వబోతా ఉన్నాయి, అంటే అవి ఫలించబోతా ఉన్నాయి. నువ్వు కోరుకున్న ప్రకారంగా, నువ్వు ప్రార్థన చేసిన ప్రకారంగా దేవుడు నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా నీ భర్తని, నీ భార్యని, నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు నీకు మంచి ఇంటిని ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా రక్షణను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా నీ అవసరాలను తీర్చి నీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగానే దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. అందుకని ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే 3, 4, 5 లేసి 1 గంట సేపు ప్రార్థన చేయి. 1 నెల, 2 నెలలు, 3 నెలల్లో నీ ప్రార్థనలన్నీ సఫలమవుతాయి. దేవుడు తన రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలాన్ని చూపిస్తాడు. ఎవరి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో పిటిషన్స్ అన్నిటిని కూడా దేవుడు గ్రాంట్ చేసి వాటన్నిటిని కూడా దేవుడు నెరవేర్చునుగాక. సో 4వది కూడా మనం చదువుదాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 20:5 వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఐ హ్యావ్ హెర్డ్ యువర్ ప్రేయర్ అండ్ సీన్ యువర్ టీయర్స్, బిహోల్డ్ ఐ విల్ హీల్ థీ. చూడండి, దేవుడు చెప్తున్న మాట, నీవు కన్నీళ్ళు విడవడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు విడవడం అనేది కూడా, ఒకవేళ నీకు కన్నీళ్ళు వస్తే, ఏడిస్తే అది ఇంకా చాలా మంచిది. కన్నీటి ప్రార్థనకి చాలా వాల్యూ ఉంటుంది. సో నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కన్నీటితో ప్రార్థన చేయి, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ బ్రతుకు నీ సంవత్సరం బాగు చేస్తాడు. ఇది 4వ వాగ్దానం. 5వది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 21:5 వచనం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును, హి షల్ హియర్ ఇట్, హి విల్ ఆన్సర్ థీ. చూడండి, దేవుడు నీ మాట ఏదైతే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో, నువ్వు ఎప్పుడైతే నీ నోట్లో నుండి మాట వస్తుందో వెంటనే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. అంటే ఒక మనిషి మనం మాట్లాడేటప్పుడు ఫోన్లో హలో బాగున్నారా, ఎలా ఉన్నారు అనగానే అవతల నుండి ఒక వ్యక్తి నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, మీ నాన్నకో, మీ అమ్మకో, మీ అన్నయ్యకో, చెల్లికో, మీ భార్యకో, మీ బిడ్డలకు ఫోన్ చేసినప్పుడు మీ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? మాట్లాడగానే అవతల నుండి ఉత్తరం వస్తుంది. మీరు ఒక్కళ్ళే మాట్లాడి అవతల నుండి రిప్లై రాకపోతే మీరు మాట్లాడడం మానేస్తారు. దేవుడు కూడా చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు మాట్లాడగానే, అనగా దేవుని వద్దకు వెళ్ళి నోరు తెరిచి ప్రార్థన నీ నోట్లో రాగానే దేవుడు ఏం చేస్తాడంటే ఈ సంవత్సరం నీకు ఉత్తరం ఇస్తాడు. దీని అర్థం ఏంటంటే రిప్లై అనమాట. సో నువ్వు అడిగిన వెంటనే దేవుడు రిప్లై ఇస్తాడనమాట. నువ్వు ఏదైతే అడుగుతున్నావు, ఉద్యోగం కావాలి, ఎస్ ఉద్యోగం తీసుకో, ఎస్ అయ్యా వివాహం జరిగించా, వివాహం జరిగిస్తున్నాను, అయ్యా స్వస్థపరుస్తున్నాను, ఇదిగో అయ్యా నాకు ఇది కావాలా, అది నేను నీకు ఇవ్వను, అది కుదరదు, ఏదో ఒకటి దేవుడు నీకు చెప్తాడు. ఆయన అడుగు, ఆయన నీకు ఇస్తానన్నది ఇస్తాడు, ఇవ్వను అన్నది దేవుని మరి అన్నటికి కూడా అడగద్దు. కాబట్టి ఈ 5 ప్రామిస్ కార్డ్స్ని ఎత్తి ప్రార్థన చేయండి, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. సో మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థనలు అవసరం తెలియపరచండి. కామెంట్స్లో యేసయ్య నా ప్రార్థనలు సఫలం చేశాడని రాయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ 5 ప్రామిస్ కార్డ్స్లో ఉన్న రిఫరెన్స్ అన్ని కూడా రాసుకొని దేవుడి సన్నిధానంలో కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్.